ఇక నాకు మనవడు కొడుకు జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు బాబు, లేకపోతే జాబ్ చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇక్కడే. ఇక్కడ ఇప్పుడు తులసి సీరియల్లో హీరోగా చేస్తున్నాడు. ఈటీవీ ప్లస్ లో వస్తుందండి. ఓకే, ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. జాబ్ చేస్తూ హీరోగా చేస్తున్నాడు. మ్యారేజ్ చేస్తాం. ఈజ్ ఎ క్యూట్ బాయ్. ఓకే, మనవడు. మనవడు మీకొకడు, మీ వాడికి ఒకడు. నాకొకడు, మా వాడికి ఒకడు. వాడు చాలా షార్ప్, మామూలుగా ఉండడు. వాడు గోహన్ వశిష్ఠ పేరు. వాళ్ళలో చూస్తే నేను మిస్ అయిన వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి ఒకసారి. ఓకే, అప్పుడే కనిపిస్తున్నాయా? అప్పుడే అసలు చాలా. అయితే మొన్న 3.5 yearsలోనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లోను ఒక బాబు రాక ఇది జ్వరంతో ఉంటే యాక్ట్ చేస్తా అన్నాడు. యాక్ట్ చేశాడు, అది అవార్డు వచ్చింది అడిగి. అవార్డు వచ్చిన తర్వాత బాగా చూస్తాడు. గ్రాస్పింగ్ ఎక్కువ, చాలా గ్రాస్పింగ్. మీరు కరెక్ట్గా కానీ మీరు ఎప్పుడైనా బాగా మీకు కనెక్ట్ అయితే మొత్తం బాలకృష్ణ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అందరి గురించి చెప్తాడు. అవునా? అయ్యో, ఓకే, ఇంత ఉంటాడు మామూలుగా. 3.5. ఒకసారి రామ్ చరణ్కి ఆడిషన్కి వెళ్ళాం. ఆడిషన్కి వెళ్తే నేను ఆయన తీసుకుని వెళ్ళాను. అందులో చైల్డ్ క్యారెక్టర్ ఉందని చెప్పేసి ఇప్పుడు బుచ్చిబాబు గారి డైరెక్షన్లో వెళ్ళి చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఆ డాన్స్ అదేసి కుమ్ముడు కుమ్ముడు ఏ చేసాడు, ఏ 2 చెప్పాడు. చెప్పిన తర్వాత రామ్ చరణ్ ఏడి అని అడుగుతున్నాడు. ఆయన ఎక్కడ ఉంటారు? లేదు, రమ్మను, నేను ఇక్కడ ఉంటాను, ఫోటో ఉంది కదా, రమ్మని అంటాడు. అలా కొంచెం బాగా షార్ప్గా ఉంటాడు. హైపర్ యాక్టివ్. బాలకృష్ణ మన ఫంక్షన్కి వెళ్ళాం, 50 days ఫంక్షన్. ఆయన కలిపి కనిపిస్తే బాలకృష్ణ బాలయ్య గుండెల్లో గోలయ్య అని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సెకండ్ ఇచ్చేసి, నువ్వు వెళ్ళు, నీ పని చూసుకో, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. ఓకే, ఆయన దగ్గర ఉంటానంటాడు. అలాగా చిరంజీవి దగ్గరికి వెళ్దాం పద, నా ఫ్రెండ్ అని అంటాడు. బాలాశంకర్ ఇప్పటికి ఎన్నిసార్లు 1000 times చూస్తుంటాడండి బాలాశంకర్. ప్రభాస్ ఇంకా ఎవరిని పడితే. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లక్కీ భాస్కర్లో ఉన్నాడు. అవునా? లక్కీ భాస్కర్లోనూ ఆ సినిమా చూసి వాడు ట్రావెలింగ్ అంతా లక్కీ భాస్కర్ అనమాట. ఆమె లక్కీ భాస్కర్ అంటాడు. అట్లా కొంచెం. ఓకే, ఇప్పుడు వస్తాడు స్కూల్ నుంచి. సో మీ ఇద్దరు కాము, కానీ వాడు అదే అంటే నేను కొంచెం అందరితో బాగా ఇలాగే మాట్లాడతాను కానండి, బయట ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోను. ఎక్స్పోజ్ ఎప్పుడు మనకు లేదు. అసలు మీడియా కూడా చాలా తక్కువ కదా మీరు రావటం? చాలా తక్కువ. ఇప్పుడు మేమే 3-4 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం అనుకుంటా. అంటే ఏం లేదు సార్, మనం దేనికి ఉపయోగపడుతున్నాం, ఎవరికి ఉపయోగపడుతున్నాం, ఎందుకు ఉపయోగపడుతున్నాం. మన వల్ల ఏవి లేనప్పుడు ఎందుకు మనం చేసుకోవడం. ఏదో లైఫ్ వెళ్ళిపోతుంది వెళ్ళని అని అనుకుంటాం. ఓకే, మనకు వచ్చింది, ఇది దేవుడు ఇచ్చాడు, వెళ్తూ జర్నీ చేస్తున్నాం. ఆ జర్నీలో మనం ఎక్కడికి వెళ్తాం, వెళ్ళి దానికోసం వెళ్ళి మళ్ళీ ఇంకా ఏం చేయాలని చెప్పేసి అలా కొంచెం అవాయిడ్ చేస్తున్నారు. అవాయిడ్ అని ఏం లేదండి. అవాయిడ్ చేస్తే ఇప్పుడు సార్ అభిమానం ఉంటే అడుగుతారు సార్, అభిమానం లేకుండా అడగరు కదా. ఆ అభిమానాన్ని మనం క్యాష్ చేసుకోకూడదు అంటున్నాను. మనం ఒకరికి మన అభిమానాన్ని వాళ్ళకి క్యాష్ అవ్వాలంటున్నాను. అంటే క్యాష్ అంటే డబ్బుల రూపంగా కాదండి. మనం చెప్పే మాట రేపొద్దున మీరు వేసేది ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఎక్కడో దగ్గర 10 మందిలోనో లేకపోతే 100 మందిలోనో ఒకరికి, అరే ఇలా మనం వెళ్ళాలరా, ఇలా ఉండాలరా, ఇలా చేయాలరా అని చెప్పేసి ఎక్కడో దగ్గర చిన్న పాయింట్ అయినా తగలాలంటారు. అదేమైనా ఉంటే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే సినిమాలు నేనేమైనా చేసి ప్రొడ్యూస్ చేసో లేకపోతే ఏదైనా చేస్తూ ఉంటే, రండి సార్ మనం చెప్దాం, మనం ఏం చేయబోతున్నాం, ఎలా చేస్తున్నాం అనేది జనాలకు చెప్పాలి సార్, తీసుకెళ్ళాలి సార్, రండి సార్ అని. ఏం చేయలేదు, ఇది యాక్టింగ్ చెప్పిందే చెప్పడం అవుతుంది. నేను పుట్టాను, పెరిగాను, చేశాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ఆ ఛానల్ అని చెప్పి, ఈ ఛానల్ అని చెప్పి, ఈ ఛానల్ చెప్తే బాబాయ్ ఎన్ని ఛానల్ చూడాలా బాబు, ఇన్ని ఎక్కడ చూస్తారో బాబా అనుకుంటే ఎట్లాగా. ఇవాళ కొత్తగా చెప్పారా? ఏది అంటే కొత్తగా అంటే ఎక్కువ మనం లైఫ్ స్టైల్ ఎక్కువ లేదు, దీన్ని అంటే ట్రావెలింగ్ అంటే ఎగ్జిస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఎట్లా వెళ్తే బాగుంటుంది అనేది మీరు అడిగేదానికి మనం చెప్పేదానికి కూడా అట్లాగే వెళ్ళింది అనమాట. అలా ఉంటేనే బాగుంటుంది, ఎంగేజ్ అవుతారు ఆడియన్స్. లేకపోతే ఏముంటుంది సార్, మీరు చిన్నప్పుడు అది అని అంటే ఏం చెప్తారు, వదిలేనా బాబు మమ్మల్ని అంటా ఉంటారు. అవును,
కానీ ఇంతమందితో వర్క్ చేశారు కదా సార్, మీరు అన్నారు చిరంజీవి గారి దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నారు, బాలకృష్ణ గారి దగ్గర నుంచి కొన్ని, వెంకటేష్ గారు, నాగార్జున గారు. మీరు నెక్స్ట్ జనరేషన్తో చేయలేదు కాబట్టి ఆ గ్యాప్ అయితే ఉంది కాబట్టి ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అవ్వాలని మేము అందరం వెయిట్ చేస్తున్నాము, మీరు అంతకన్నా ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు. మన డైరెక్టర్స్ అట్లీస్ట్ బాలాజీ గారిని గుర్తించండి, ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళమే కదా అందరం, ఆయన ఎందుకు మనం పిలవట్లేదు అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. బట్ ఇప్పుడున్న క్యారెక్టర్స్ ఎక్కడ వెయిటేజ్ ఉండట్లేదు అంతా, ఆ హీరో మీదే నడుస్తుంది, హీరోయిన్ కే ఏదో లేదా అన్నట్లుగా ఉంటుంది హీరోయిన్ కూడా. మేము అప్పుడు అంటే ఇప్పుడు కృష్ణ గారితో చేసిన సినిమాలు లేకపోతే వీళ్ళందరి దగ్గర కృష్ణరాజు గారితో దానికి ఒక పర్పస్ ఉండేదండి. ప్రతిదీ కూడా హీరోయిన్ అంటే హీరోయిన్కి ఒక పర్పస్ ఉండేది, ఒక డైనమిక్గా ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు అసలు ఏం వెళ్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరు వెళ్తున్నారు, ఒక ఫిగర్ ఉండాలా అంతే. ఆ ఫిగర్ ఏదో డాన్స్ చేద్దాం లేకపోతే అన్ని చేద్దాం, ఇది చేద్దాం, ఇది అంతే ఉంది. కానీ అంటే ఇంపార్టెంట్ 2-3 సీన్లు ఉన్నా కానీ చేయాలన్న ఒక ఇది ఉంటుంది ఎవరికైనా కానీ. బట్ అన్ని సినిమాలు తీసిన ఇలా వచ్చి నిలబడి ఇలా వెళ్ళిపో అంటే ఫ్యామిలీలో కష్టంగానే ఉంటుంది. ఎనీ చిరంజీవి గారి నుంచి నేర్చుకున్నది అంటే ఏమని చెప్తారు మీరు? సో మీ ఇద్దరు బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్. నమ్రత అండ్ మనం మాట్లాడే మాట ఎంతవరకు మాట్లాడచ్చు, ఎంతవరకు ఉండాలి, వచ్చిన దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకోవాలి. ఓకే, ఇన్నర్ అనేది వేరే పరిగెడతా ఉంటాయి సార్, అవుటర్ అనేది ఎలా ఉండాలి. ఇన్నర్ అనేది పక్కన పెట్టండి, ప్రతి మనిషికి ఇన్నర్ ఉంటుంది సార్. ద 2 షేడ్స్ ఆఫ్ ద మైండ్, ద బాడీ, 2 షేడ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి 2 షేడ్స్ ఉంటాయి. 2 షేడ్స్ లేకుండా ఎవరికి ఉండదు. మనకి ఎలా 2 కళ్ళు ఉన్నాయో అన్నీ అట్లా ఉన్నాయో అలాగే మైండ్ తాలూకా సెట్టింగ్ కూడా 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్లో మనం చెప్పే విధానం, చెప్పే దాన్ని ఎట్లా మనం తీసుకోవాలనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఆఫ్ స్క్రీన్ జీవితం అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండాలో నేర్చుకున్నారు. మనం ఆయన ఉండే దాన్ని బట్టి ఆయన హీరోగా నిలబడ్డారు. ఆయన ఎలాగ ఉన్నారు, ఎలా చేసుకున్నారు అనేది నిలబెట్టారండి. ఆయన క్యారెక్టర్ ఆయన నిలబెట్టారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం నుంచిన దానికన్నా నుంచోబెట్టి మోసేవాడికి బరువు ఎక్కువ, మోసేవాడికి బాధ్యత ఎక్కువ. మోసేదానికి ఆయనకున్నారు, మోసారు. పల్లకీలో ఆయన ఫస్ట్ కూర్చున్నారు, కూర్చోబెట్టడానికి ఆయన కష్టపడ్డారు. కూర్చున్న తర్వాత ఆయన మోసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా కీపప్ చేసుకొని నా వలన 10 మంది ఇట్లా ఉండాలి, ఇలా చేయాలని చెప్పేసి ఆయన ఒక ఐకాన్ అయ్యారు. ఆ ఐకానే అది. అంతేండి, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది, ఆయన నుంచి ఎవరైనా కూడా. సెట్లో మెమరబుల్ మూమెంట్ విత్ చిరంజీవి గారు అంటే మగ మహారాజ్ టైంలో కానీ అన్ని తన్నించుకునే సీన్లే కదా మనం, అంటే ఉంటాయి మీ మధ్య బాండింగ్స్. అసలు ఒక సీన్ ఏంటంటే సార్, యాక్చువల్గా అందులో 30 మంది ఆర్టిస్టులు అట్లా అందరూ లెజెండ్సే అందరూ. అంటే అప్పటికి చాలా పెద్ద వాళ్ళు అండి. ఒక సత్యనారాయణ గారు కానీ, రావు గోపాలరావు గారు కానీ, అటు గోకిన్ రామారావు గారు కానీ, నిర్మలమ్మ గారు కానీ, అన్నపూర్ణ గారు కానీ, సుహాసిని గారు కానీ, వీళ్ళందరూ కూడా పెద్ద ఆర్టిస్టులు. వాళ్ళందరిలో నేను ఒక్కనే లెర్నర్, అంటే కొత్తగా వచ్చినాను. అయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి నన్ను అసలు ఫస్ట్ స్టార్టింగ్ అది 2 షేడ్స్ ఆఫ్ ద క్యారెక్టర్ అనమాట అండి. ఫస్ట్ హాఫ్ ఒక క్యారెక్టర్, సెకండ్ హాఫ్ ఒక క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ ఏమో అంటే చైల్డ్హుడ్ క్యారెక్టర్, అంటే బిట్వీన్ 10th క్లాస్ క్యారెక్టర్. అటు వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ కొంచెం మేజర్ క్యారెక్టర్ అండి, అబో అంటే యూత్ క్యారెక్టర్ అంటారు. దీని నుంచి ఆ షేడ్స్ ఎవరికి వస్తాయని చెప్పేసి అందరూ ఎతికి రోజు నన్ను విజయబాబు రెడ్డి గారు రోజు అందరి దగ్గర తీసుకెళ్ళి చూపించేవారు. ఒక రోజు మీసాలు లేకుండా నిక్కరేసి, ఒకరోజు ప్యాంట్ వేసి ఇట్లా తీసుకెళ్ళి అలాగ అందరూ మార్క్ వేసిన తర్వాత అప్పుడు నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అంత తొందరగా రాలేదు అసలు. వచ్చిన తర్వాత దాన్ని బుల్లెట్లలో తిరుగుతూ ఉంటారు. అసలు వచ్చిన తర్వాత మనం ఎట్లా చేయాలనేది నా మీద బాగా అందరూ అనేవారు, రే నువ్వు కానీ ఈ క్యారెక్టర్ కానీ పండకపోతే ఈ సినిమా పోయినట్టే అనేవారు. విజయబాబు రెడ్డి గారికి ఫస్ట్ డైరెక్షన్ సినిమా అనమాట. ఎంవి రఘు కెమెరామెన్. వీళ్ళందరూ అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్పేవారండి, ప్రతి ఒక్కళ్ళు ఎలా చేయాలి అలా చేయాలని చెప్పారు. వినేవాడిని. వినిన తర్వాత మనం చేస్తా ఉంటే ఈడు వినండి, ఆడు చెప్పింది చేస్తూ ఉంటాడు అనేవారు. ఆడు అనుకున్నది చేస్తాడు, ఈడు విండి అనేవారు. బాగాలేదా అని అనేవాడిని, బాగానే ఉంది, బాగా చేసావు కదా అనేవారు. ఇట్లా సీన్ ఏంటంటే
నేను డబ్బులు దొంగతనం చేసిన తర్వాత కొట్టే సీన్ ఒకటి ఉంది సార్. వచ్చి గట్టు మీద నుంచి రాత్రి 12 గంటలకు తీశారండి. 12 గంటలకు తీసేటప్పుడు మొత్తం 30 మంది ఆర్టిస్టులు ఉన్నారు సార్. ఉండిపోయారు, ఎవరు ఉండక్కర్లే. ఓ చిరంజీవి గారు, నేను, అమ్మమ్మ, అదే నానమ్మ, నిర్మలమ్మ గారు, అమ్మ, వీళ్ళే, ఇంకెవరు లేరు ఆ షార్ట్కి సంబంధించి. కానీ అందరూ ఉన్నారు. అదే మెయిన్ ఇది క్యారెక్టర్ అనమాట, అంటే సిచ్యువేషన్ క్యారెక్టర్. ఆ సిగరెట్ తీసి వెలిగించడం, తర్వాత ఒక్క సిగరెట్ దమ్ము లాగినంత సేపు లేదు నీ పెద్దరికం, ఒక్క సిగరెట్ ఊదినంత సేపు లేదు నీ మొగతనం అనే దానికి ఎలా చేస్తాడు ఏంటనేది మొత్తం అందరూ చూశారండి. చూస్తే దాని నుంచి కంకర్రాళ్ళ మీద నుంచి పడిపోయి, కంకరాలు గుచ్చిపోయి బ్లడ్ అదంతా వచ్చి లెక్క చేసేవాళ్ళం కదండి. పడిపోయి అన్నీ చేసాం. వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఆ సిగరెట్ లాగి ఇట్లా వేసి ఇలా తిప్పి ఇలా చేసి అలా చేసరికి అలా ఉండిపోయారు అందరూ. సూపర్ సూపర్ అన్నారు. అక్కడ వాళ్ళందరూ ఓకే అంటే జనాల్లో మెచ్చుకున్నట్టే సార్, అంతకు మించి ఇంకేం కాదు. అప్పుడు అమ్మయ్య నేను వాళ్ళని సాటిస్ఫై చేశాను అనిపించింది. అంటే నా సాటిస్ఫాక్షన్ కన్నా ముందు ఎదుటి వాడిని సాటిస్ఫై చేయాలి. ఎదుటివాడిని ఏదైనా కూడా అండి, ఇప్పుడు మనమైనా కూడా నేను ఎదుటివాడిని సాటిస్ఫై చేయగలిగితే ఆటోమేటిక్గా నేను సాటిస్ఫై అవుతాను. అంతేగాని నా సాటిస్ఫాక్షన్ కోసం ఎదుటివాడిని బలి చేయకూడదు, ఎదుటివాడిని పక్కన పెట్టకూడదండి. ఇది ఎక్కడైనా అంటే జనరల్గా జనాలకు కూడా, పబ్లిక్ కూడా ఎదుటివాడు బాగుండాలని ఎప్పుడైతే కోరుకుంటాడో వీడు బాగుంటాడు సార్. అలా లేకపోతే అలా అదో సీను. తర్వాత ఒకసారి అందులో ఉంటుంది, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దాంట్లో తెలిసిపోతుంది. మగమహారాజ్ సినిమాలో మొన్నే చూశాను, అది ఈ బుర్ర వేసి కొడతారు అనమాట. అవును, కొడితే అసలు ఈ కొడతారు, కొట్టిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ తగలాలి, ఇక్కడ తగిలింది, ఈ గోడ తగిలేసింది నిచ్చిన. ఆ చెయ్యి సడన్గా ఎక్కడికి వెళ్ళింది అనమాట అండి. ఇక్కడ తగలది, కానీ ఇక్కడ కొడతాడు, ఇక్కడ పట్టుకోవాలా, అది మళ్ళీ పట్టి చేసాను. చిన్న ఉంటుంది, కనబడుతుంది మీకు, మీరు అది అబ్జర్వ్ చేస్తే ఆ బిట్. అది ఆయన అనేవారు, ఎరా తగిలిందా లేదు, కానీ ఆయనతో అలా జర్నీ. ఆ తర్వాత బాలయ్య బాబుతోనే. బాలయ్య బాబు అయితే ఇంకా తెలియదండి, ఎన్ని సినిమాలు చేశాను ఆయనతో విలన్గా. నువ్వు ఒక్కడవే, నేను నాతో దెబ్బలు తగిలినా నువ్వు ఒక్కడే భరిస్తావు, నువ్వు ఒక్కడవే అన్నిటికీ రెడీ అంటావు అని చెప్పేసి అనేవారు. అంత బాగా తిరిగేవాళ్ళం, ఆయనతోనే బాగా ఎక్కువ వెళ్ళేది. కృష్ణరాజు గారు, కృష్ణ గారితో అయితే ఎక్కువ బాగా ఇష్టం. తీసిందే కృష్ణ గారితో సినిమా నేను. సోల్జర్ తీశాను, అది ఆయన అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. ఆయన కోసం కాలు కొట్టుకున్నాను చిన్నప్పుడు, మేడపంచి దూకేసి. మహాబలి అని సినిమా చూసి ఆయన కృష్ణ గారు అందులో కత్తి పట్టుకుని కింద దూకారు. మనం ఎందుకు దూకలేని చెప్పేసి మా ఇంటి మీద నుంచి కింద దూకేసా, కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే మా నాన్న అడిగారు, ఏమైందిరా అంటే, కాలు ఇంత వాచిపోయింది. ఏమైందంటే మేడమెట్లు జారిపోయాడు. ఎలా జారిపోయి పడిపోయి అక్కడ నుంచి చూపిస్తే ఎలా జారిపోతాం, మేడమెట్లు నుంచి ఇలా జారుతాం కానీ ఇలా పడదు కదా. అప్పుడు మా నాన్న మళ్ళీ మళ్ళీ లాక్ పెడితే, లేదు మేడపంచి దూకేశాను అన్నాడు. అప్పుడు హాస్పిటల్. ఇప్పుడున్న జనరేషన్ లో ఏ హీరో అంటే బాగా ఇష్టం? అదే నేను అప్పుడు అడిగానండి. అప్పుడు కూడా చాలా మంది మామూలుగా అడిగేవారు ఎవరెవరు ఇష్టం అని. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు చాలా ఇష్టంగా ఫీల్ అవుతాను సార్. ఇప్పుడు ఎస్వి రంగారు గారు చాలా ఇష్టం, జ్యోతిలక్ష్మి కూడా ఇష్టం నాకు. డ్యాన్సులు నేను ఎక్కువ వేసేవాడిని. ఆ తర్వాత జయమాలిని ఇష్టం, తర్వాత సత్యనుసన ఇష్టం, అమితాబ్ బచ్చన్ ఇష్టం. ఎవరికి ఇష్టం లేదని చెప్పగలం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఇష్టం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్న యూత్లో అంటే ఒక్కొక్కరు, అంటే ప్రభాస్ ఒక స్టైల్లో ఉంటారు సార్, మహేష్ బాబు ఒక స్టైల్లో ఉంటారు, ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టైల్లో ఉంటారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు మెస్ప్రిజం ఆయనదో స్టైల్లో ఉంటారు. ఎవరిని ఎక్కడికి వెళ్తే అక్కడే స్టక్ అయిపోతాం. ఈయనే ఇష్టం, ఆ టైంకి ఆయనే ఇష్టం, మళ్ళీ ఇక్కడికి వచ్చరికి ఈయనే ఇష్టం. అది నీకెందుకు, ఇప్పుడు మా ఈడున్నాడు కదా, మా మనవాడు ఉన్నాడు కదండి, నేను ఇదే క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ ఆయన అడిగాను. ఒరే నీకు ఎవరు ఇష్టం అంటే, అందరూ ఇష్టమే. అదేంటన్నాను, ఆ సినిమాలో బాగా చేశాడు కదా, మరి ఈ సినిమాలో ఈయన బాగా చేశాడు కదా, రవితేజ ఆ సినిమాలో బాగా చేశాడు, అందరూ ఇష్టమే నాకు అన్నాడు. ఓ అమ్మ అనుకున్నాను. అంటే మీరు యాక్టర్ అని తెలుసా మీ వాడికి? తెలుసు. రోజు షూటింగ్ వెళ్తా ఉంటే సినిమాలు ఏమన్నా చూపించారా? ఆ సినిమాలు చూశాడు, ఇప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటాడు. రోజు వెళ్తా షూటింగ్ వెళ్తున్నా అన్నాడు. షూటింగ్లో ఏం చేసావు, నువ్వు బాగా చేసావు అందులో అంటాడు. అలా చెప్తాడు. అలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్, అరే బాలాజీ గారికి
నాన్న క్యారెక్టర్లు తాత క్యారెక్టర్లు ఇచ్చే టైంలో ఇప్పుడు హీరోలాగా ఉన్నాడు, మనం ఏ క్యారెక్టర్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎస్. ఇప్పుడు డ్రాబ్యాక్ అవడానికి కూడా ఇప్పుడు ఏమైందంటే సార్, ఏం పర్లేదండి, ఆయన వైట్ హెయిర్ వేసుకుంటారు కావాలంటే. వైట్ హెయిర్ అసలు వదిలేస్తే వైటే, ఇదంతా వైట్ గానే ఉంటది. ఓకే, వదిలేస్తే కాకపోతే కొంచెం ఏది అక్కడక్కడ వైట్ అంటే తక్కువ ఉంటది, కానీ మొత్తం వైట్ ఉంది, వైట్ లేకుండా లేదు. ఓకే, 66 వస్తే వైట్ రాకుండా ఎలా ఉంటదండి. మీరు క్యారెక్టర్ ఇవ్వాలి కానీ అన్ని మారిపోతాయి. ఇంతకుముందు వీళ్ళందరూ హీరోలతో చేశా, వెంకటేష్ తోని, నాగార్జున గారితోని, మొత్తం అందరు హీరోలతో చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు బాలాజీ ఎలా ఉన్నాడు అని అనుకుంటారు. అనుకుంటే ఏంటి ఇంకా అలాగే ఉన్నాడు, ఏంటి మారలేదేంటి, మామూలుగానే ఉన్నాడా అంటే వాళ్ళు అలానే ఉన్నారు కదా. వాళ్ళతో విలన్ లాగా వెయ్యాలనుకుంటే వీడు ఇంకా యంగ్గానే ఉన్నాడు అంటున్నారు. ఓకే, ఇప్పుడు యంగ్ హీరోస్తో వేయాలనుకుంటే ఈయన కొంచెం పెద్దడైపోతాడేమో అండి, అటు ఇటు కానట్టున్నాడే అనుకుంటాడు. అలాగా ఫెరిష్ అయిన వాడు నరేష్ అండి. నాకు ఓకే, నరేష్ లాగా అసలు యాక్చువల్గా అవ్వాలి నేను, ఎందుకంటే మేము ఇద్దరం ఒకసారి వచ్చిన వాళ్ళే. అతను ఫస్ట్ 4 స్తంభాలట్లోనే వచ్చి నేను చిన్న క్యారెక్టర్ చేశాను అనుకోండి. అక్కడ తర్వాత ఇద్దరం హీరోలుగా చాలా సినిమాలు చేసాం, నరేష్ గారు నేను. కోటారెడ్డి సినిమాలు తర్వాత వీళ్ళందరూ చేసిన తర్వాత అప్పుడు అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్ళిపోయి అతను ఫాదర్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేసుకుని బ్రదర్ క్యారెక్టర్స్ ఏం చేస్తాను, అలాగే నేను వెళ్ళిపోవాలనుకున్నాను. ఓకే, ఆ స్టేజ్కి ఏంటంటే మనకి ఆ లెవెల్కి రావట్లేదు, ఆ బాడీ ఫార్మేట్ కానీ హెయిర్ ఊడిపోతే బాగుండి అనిపించింది. అలాగా అంటే ఆ బోల్డ్నెస్ లేకపోతే ఆ ఇది వచ్చేస్తే ఓకే బాలాజీ ఓకే అది బాగుంటుందని, అటు ఇటు కాకుండా అయిపోవడం వల్ల మనకి అలా స్టక్ అయి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాలు చేస్తున్నాను, బుచ్చిబాబు గారి డైరెక్షన్ ఒకటి, అది బాబు మనోడు కూడా చేస్తున్నాడు. ఆ తర్వాత వశిష్ఠ సినిమా అని మొన్న మీకు తెలిసే ఉంటుంది, ఓపెనింగ్ అయింది, అందులో ఒకటి ఎస్ఏ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ తర్వాత మలయాళం సినిమా ఒకటి చేస్తున్నాను, అంటే నీయు నాను అని, అందులో ఫాదర్ క్యారెక్టర్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫాదర్ క్యారెక్టర్సే చేస్తున్నాను సార్, హీరోయిన్కే ఫాదర్. నాకు ఇప్పుడు 18 మంది కూతుర్లు ఉన్నారు. ఈ మధ్య సీరియల్స్ ప్రతి సీరియల్స్లో చేసిన హీరోయిన్ ఫాదర్ కిందనే చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా నా కూతురు లేని లోటు తీర్చేశారు. మొత్తం 18 మంది కూతుర్లు ఇప్పటికి. ఏదో ఒక రోజు అందరం కలుస్తాం అనుకోండి, కానీ ఆ హీరోయిన్ ఫాదర్ చేయడం వలన కొంచెం ఏంటంటే కొంచెం స్ట్రైన్ ఎక్కువ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, చాలా మైన్యూట్గా డీల్ చేయాల్సిన క్యారెక్టర్స్లా ఉంటాయి. కాకపోతే మనం ఏదో చేసేసాం వెళ్ళిపోయాం అనుకుని మన క్యారెక్టర్ కాదు అది. అందులో అలాగా ఇన్వాల్వ్ అవడమో అనుకుంటే అనుకుంటాం, లేదనుకుంటే మనం జస్టిఫికేషన్ అనుకుంటే జస్టిఫికేషన్ సార్. మనం చేసే పనికి పరిపూర్ణత చెందడం అంటారు కదా, పరిపూర్ణత చెందించి ఆ క్యారెక్టర్ నిలబెట్టడం అనేది మనకు అది. లేకపోతే ఈ రోజు వరకు నేనే ఎక్కడ కొట్టిన పిండి అనుకోండి, ఈ రోజు వరకు నేను నిలబడలేను కదా. ఇప్పుడు మా చెల్లెలు కూడా ఇప్పుడు చాలా సినిమాలు అంతా చాలా చేస్తుంది, తను అక్కడ చేస్తుంది, నేను అంటే స్మాల్ స్క్రీన్లో కూడా నేను ఫుల్ బిజీ, బాగా అసలు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా, అంటే 30 days కూడా కంటిన్యూ ఉంటుంది, కానీ కష్టం ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక దీంతోనే మోటివేషన్తోనే ఉండాడు. కృష్ణ గారితోనైతే చాలా ఇష్టం, కృష్ణ గారుడైనా ఆయనతో తమ్ముడు క్యారెక్టర్ చేశా. ప్రతిదంటే మేనరిజం పెట్టేవాడి, ఏదో ఒక మేనరిజం, ఇలాగండం ఒకటి, లేకపోతే ఇలా అనడం ఒకటి, ఇలా చైన్ తిప్పడం ఒకటి. కొన్నాళ్ళు చైన్ బాలాజీ అనేవారు, చైన్లు బాలాజీ అనేవారు, మోటార్ వేయించి దూకడం కానీ చేయడం కానీ. ఒకసారి అయితే పచ్చూరు గోపాలకృష్ణ గారు సినిమా డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో రేప్ సీన్ ఒకటి ఉంది, రేప్ సీన్ ఒకటి ఉంటే అది మేము వెళ్తాం, కెమెరాను ఆడికి ఇచ్చేయండి, ఆడే చేసి ఇచ్చేస్తారు, మనకేం అక్కర్లేదు దాంట్లో. అంటే రాఘవేంద్ర గారి సినిమాలో శ్రీదేవి గారిని రేప్ చేయాలి, రేప్ అంటే ఎవరు రేప్ సీన్ చేస్తారు, బాగా అబ్బా అన్నారు. అంటే ఏం చేయాలి, అవి చీర లాగాలన్నమాట, చీర లాగితే వచ్చేయాలి మన చేతికి, లేకపోతే పట్టుకొని లాగాలి అన్నీ, ఆవిడ గింజుకుంటుండదు. అలా అంటే ఏం చెప్పాను సార్, ఇలా కాదండి అని కోడేరు దగ్గరికి వెళ్ళి చెప్తే నువ్వు చెప్పు అన్నారు. అప్పుడు ఇలా కాదండి, శ్రీదేవి గారి దగ్గరికి వెళ్ళి చీర లూజ్ చేయండి బాగా అని చెప్పాను. చీర లూజ్ చేసి కిందకి, అంటే చెంగు బాగా కిందకు వచ్చేలా చేయండి అని. ఏమన్నా ఇక్కడ ఇది పిన్ను కూడా తీసేయండి, ఇక్కడ కూడా పిన్ను తీసేసేయండి, కొంచెం లూజ్గా పెట్టుకున్నాను.
ఏంటంటే ఏం లేదమ్మా, మీరు వెళ్తా ఉంటారు, నా లెగ్ ఆ కాలు మీద పెడతాను, ఆ షూ అది, మీరు ఆటోమేటిక్గా అది ఊడిపోతే మీరే తిరిగి వెళ్ళిపోతారు కదా, గోడ దగ్గరికి వెళ్ళిపోండి, గోడ దగ్గరికి వెళ్ళిపోయి చేయి ఆడుకోండి, ఈ చీర అట్లా నా చేతిలోకి తీసుకొని ఇలాగనేసి మీ మీద అలా వేస్తాను, అలా వేసి ఇలా దగ్గరికి వచ్చి గోడను పట్టుకుంటాను ఇంతే అని. డైరెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు భలే చెప్పాడండి అని చెప్పి తీసేది. ఏ సినిమా అది? బాబాయ్ గారు అనుకుంటాను. ఓకే. వెళ్ళి రేపు బాగా చేశాడండి అన్నాడు. ఉమ్. రేపు బాగా చేయడం ఏంటమ్మా, రేపు బాగా చేయడం ఏంటన్నాడు. లేదండి బాగా తీయించాడు, బాగా చెప్పాడు, బాగా చేశాడు అన్నారు. అట్లాగా అలా ఎక్కువ హీరోయిన్లతోనే ఉంటాయి కాబట్టి ఆల్రెడీ రేపుల బాలాజీ అని స్టాంప్ పడిపోయింది. అది కూడా ఏ హీరోయిన్ ఎక్కువ అంటే కంఫర్ట్ గా లేకుండా అమ్మో రేపు సీన్ బాలాజీ గారు వద్దండి అలా చేయండి ఇలా చేయండి అలా రాధ గారు జయప్రద గారు వీళ్ళందరితో చేసినా కూడా ఎవరు ఏమీ అనేవారు కాదు. బాలాజీయా ఓకే 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 అనేవారు. అంటే ముట్టుకోకుండా మనం దాని భావాలు, అది ఎవరు చెప్పారంటే కృష్ణరాజు గారు చెప్పారు, నాగేశ్వర గారు చెప్పారు. ఓకే. మనం ఏది చేసినా కూడా టచింగ్ లేకుండా మనం మా భావాలు చూపించగలిగినాడు యాక్టర్ అనేవాడు. లేడీని ఏడిపించడం కానీ ఆ స్మైల్తోని లేకపోతే ఆ ఫీల్తోని ఇటు ముట్టుకుంటాడా ముట్టుకోడా అన్న తీసుకెళ్ళాలి, కానీ ముట్టుకోకుండా చేయాలి, అదే యాక్టింగ్ అని అన్నారు. అలాగా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ప్రతి హీరోయిన్తో రేప్ సీన్ ఉంది. వసంత గీతంలోను నాగేశ్వర గారు హీరో, నేను విలన్, రాధని రేప్ చేస్తా ఉంటే అప్పుడు ఆయన చెప్పారు అనమాట, రేపు ఎలా చేస్తాను, ఏం చేయడం చేపట్టుకుని లాగేద్దాం అన్నాను. అలా కాదు, ఇలా అని చెప్తే అక్కడి నుంచి మనం ఓహో మెళుకువలన్నీ కృష్ణరాజు గారి దగ్గర నుంచి ఐస్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని దగ్గర నేర్చుకున్నాం సార్. కృష్ణ గారి దగ్గర ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, సోమబాబు గారి దగ్గర డ్రెస్సింగ్, ఓకే, చిరంజీవి గారి దగ్గర ఆ వంపులు సొంపులు, తర్వాత ఆ ఫీలింగ్, ఒక యూత్ గోలు అది ఎట్లా ఉంటుందని ఆయన దగ్గర అట్లాగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి. ఎస్వి రంగారావు దగ్గర డిక్షన్ అండి, చాలా ఈజీగా చెప్పడం అనేది, ఆయన డైలాగ్ని చాలా ఈజీగా చెప్తారు. అలాగంటే అలాగా, ఇలాగంటే అలాగదా, పోరా నువ్వేం చేస్తావు అని చెప్పేసాను. అదే స్టైల్ రజనీకాంత్ గారు, ఎస్వి రంగారావు గారిదే. అవును, అది అట్లాగా ఆయన దగ్గర నుంచి అట్లా. రామారావు గారి దగ్గర నుంచి డిక్షన్ ఎంత క్లారిటీ ఉండాలి, నాగేశ్వరరావు దగ్గర నుంచి ఆ వయ్యారం కానీ, ఆ లుక్స్ కానీ, ఆ ఫీల్ కానీ, డ్రింక్ సీన్లో ఎట్లా చేయాలి, డ్రింక్ సీన్ చేస్తే అమ్మాయి గ్లాసు సిగరెట్ 3 ఒకటే, అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటామో ఈ సిగరెట్ని మందుని అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నారు. ఓకే, సూపర్. బట్ ఇప్పటికీ మీ సినిమాలలో డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు ఎప్పుడన్నా? ఏదన్నా ఒకటి. ఆడది ప్లస్ తప్పు ఈక్వల్ టు భర్తకి తెలిసే శిక్ష, లోకానికి తెలిస్తే శిక్ష, నీకు నాకు తప్ప మరి ఏ మనిషికి తెలిసినా నీకే శిక్ష, ఆ శిక్షకు దూరంగా నీ కాపురం ఆనందంగా జరగాలి అంటే నేనే నీకు రక్ష. వావ్, ఇట్లాగా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దాకా బాలాజీ గారు ఈ అబ్బాయి గురించి నా చెప్పింది, అంత క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉంటే ఏంటంటే మీరు అట్లా చెప్తారు. నీకోసం తప్పు చెప్పానంట, నువ్వే చెప్పు నీకోసం. వాట్ ఇస్ యువర్ నేమ్? నీ పేరంట చెప్పు. ఈ అవార్డు నీకే వచ్చిందా? ఎందుకు ఇచ్చారు నీకు ఇది? యాక్టింగ్. ఓ, ఎలా చేసావు? మామూలుగా చేస్తాను. ఏది చెప్పు, ఎలా చేస్తే నీకు గిఫ్ట్ ఇచ్చావు చెప్పు నాకు. ఒక డైలాగ్ చెప్పు నాకు. డైలాగ్ చెప్పు. ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్తే నేను ఇంకొక నీకు చాక్లెట్ ఇస్తా. ఇప్పుడు తాత డబ్బులు ఇద్దాం. నీకు ఎవరు ఇష్టం? బాలకృష్ణ గారు ఇష్టమా, చిరంజీవి గారు ఇష్టమా, ప్రభాస్ ఇష్టమా, అల్లు అర్జున్ ఇష్టమా? ఎవరు? అల్లు అర్జునా? ఓ, ఏ సినిమా చూసావు అల్లు అర్జున్? ఓ, పుష్పనా? బాగా చూసావా? బాగా చూస్తా. ఎలా అంటాడు సినిమాలో? ఇలా అంటాడు కదా, నువ్వు ఒకసారి తగ్గేదే లేదా? చెప్పు, డైలాగ్ చెప్పు. ఓ, ఫస్ట్ దాంట్లో ఇది, రెండో దాంట్లో అదే. ఓ, నచ్చిందా నీకు? ఈ గోహన్ వాసిస్తా మామూలుగా అది చెప్తా కదా, డైలాగ్ చెప్పు. పులి బెబ్బులి. ఓ, సూపర్. అంతా మామూలుగా ఉండదంట, పులి బెబ్బులి. సో తాత సినిమాలు చూసావా నువ్వు?
ఏ తాత ఈ తాతనా అంకులా? తాత తాత. తాత ఇష్టమా నీకు బాగా? అందరి ఇష్టము. అందరూ అంటే ఇష్టమా? అందరికీ ఇష్టం అంట. అందరికి ఇష్టమా తాత అంటే? సూపర్. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు ఇప్పుడు? ఎల్కెత్తి ఎల్కేజీయా? ఏ స్కూలు? భవంత్ భవన్సా? ఇక్కడ దగ్గరేనా? దగ్గర మెయిన్ రోడ్కి వెళ్తే ఉంటుంది. ఓ మెయిన్ రోడ్ దగ్గర ఉంది అదేనా? మెయిన్ రోడ్ ఓడు కదా, ఆ, అది తిప్పుకొని టైట్ కలిగి అక్కడ ఆపెట్టి అక్కడ ఉంది. అక్కడ ఉందా? అక్కడే వెళ్దాం ఇప్పుడు మన ఇద్దరం. ఉమ్. వెళ్దామా? ఇప్పుడే తూలి తొట్టాను. ఇప్పుడే స్కూల్ నుంచి వస్తున్నావా? అయితే వద్దులే, ఇవాళ తీసుకెళ్ళను, రేపు వెళ్దాం. రేపు వెళ్దాం. ఆ? కాదు, బాలకృష్ణ గారు వస్తున్నారంట మీ స్కూల్కి రేపు. అప్పుడు బాలకృష్ణ గారిని చూసావా? ఉమ్. అప్పుడు వెళ్ళాం కదా, తిమ్మ పార్టీకి. పార్టీకి వెళ్ళాం కదా. రేపు మీ స్కూల్కి బాలకృష్ణ గారు వస్తున్నారంట, వెళ్దాం మనం. నాకు అసలు నెత్తలేరా, నెత్తిట్టుకుంటా. నాకు అసలు నచ్చలేదా? మామూలు హైపర్ యాక్టివ్ కదా అనుకుంటా. నేను మొన్న ఈ మధ్య ఒక అతను చేసినప్పుడు కోట శంకర్రావు గారిని, ఒకప్పుడు 26 days వస్తుంది కదా టెలికాస్ట్, 15-20 days షూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 10 days కు చేసి ఒళ్ళంతా గుల్ల చేస్తున్నారు ప్రొడక్షన్ హౌస్ లో. అవునండి. నైట్ దాకా 11-12 దాకా పెట్టి ఒళ్ళు పాడైపోతుందని చెప్పారు. అది కామన్ గా నడుస్తుంది కదా సార్ ఇప్పుడు ఛానల్స్ లో నడుస్తుంది. అంటే అక్కడ ఏమైందంటే సార్, అన్నీ పెరిగిపోయినాయి సార్. వచ్చేదేమో తక్కువ, ఇక్కడేమో ఎక్స్పెండిచర్ ఏమో ఎక్కువైపోయింది. తర్వాత రెమ్యునరేషన్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీలాంటి ఒక ఆర్టిస్ట్కి పర్ డే ఒక 50,000 ఉంటుందా? 50,000 ఉంటాయి. సీరియల్స్ అంటే అన్ని సినిమాలు తీశారు కదా. సినిమాలు లేదు సార్, 50,000 మగాళ్ళకి ఎవరు, ఒక 30,000 ఇస్తారు. ఆడవాళ్ళకి అలాగే ఇస్తారు. ఆడవాళ్ళకి ఇస్తారు, మనకి అంత లేదండి. మామూలుగా చేస్తారు కానీ అంత ఇస్తే ఇంకా హ్యాపీగా మనం ఏం టెన్షన్ లేకుండా వెళ్ళొచ్చు. అంత లేదు, కష్టం ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది మొత్తం. అంటే అది కాకపోతే ఇదేంటి, మన సినిమా అనుకోండి, మ్యాక్సిమం తీస్తే 5 minutes 7 minutes కన్నా ఎక్కువ తీయరు. ఒక్కొక్కసారి 3 minutes 4 minutes వస్తుంది డైరెక్టర్స్ తీసేది. ఇక్కడ ఏంటంటే రోజుకి 30 minutes వరకు అవుట్పుట్ ఇవ్వాలి. 30 minutes అవుట్పుట్ ఇవ్వాలనుకుంటే 40 pages చేయాలి. 40 pagesలోనూ ఎంతమంది ఆర్టిస్టులు ఇవన్నీ, వీళ్ళకి రెమ్యునరేషన్ ఇవన్నీ చూసుకొని పర్ డే ఇంత అవుతుంది, ఇదంతా వాళ్ళకి ఇచ్చేదేమో ఇంతే, ఇదంతా చూసుకొని వీళ్ళు మిగిల్చుకోవాలా లేకపోతే ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ఎక్కడికక్కడికే షార్ప్గా వెళ్ళి అంతా కట్ చేసుకుంటూ వెళ్తున్నారండి. అట్లా కాకపోతే ఏంటంటే ఏది కూడా అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ కూడా తొందరపడి చేస్తున్నారు. తొందరపడి చేయడం వల్ల ఏంటంటే క్వాలిటీ తగ్గుతుంది, దాంట్లో ఉన్న ఇది ఉండదు, అలా ఉంటుంది అనమాట. సో ఎనీహౌ ఇన్ని సినిమాలు తీశారు, మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీదకి వచ్చి ఇప్పుడున్న హీరోస్కి ఫాదర్ అన్నకు కూడా చేయొచ్చు. మీరు అంత హెల్దీగా ఉన్నారు. దేవుడిచ్చిన గొప్ప అదృష్టం ఏంటంటే మీ ఆరోగ్యం సార్. అట్ ది ఏజ్ ఆఫ్ 66లో మీరు యువర్ లుకింగ్ లైక్ ఒక 30-35 లాగా కనిపిస్తున్నారు. 40 అనుకోండి అలా కనిపిస్తున్నారు. ఒక 25 years వెనక్కి వచ్చి కనబడుతున్నారు. కాబట్టి సో ఎనీహౌ ఇలానే ఉండాలి, ఇంత ఆరోగ్యంగా, ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా ఉండాలని 25లో మీకు ది బెస్ట్ క్యారెక్టర్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇవ్వాలని మీ హీరోస్, మీ పాత హీరోస్ గుర్తించి మా బాలాజీ బాగున్నాడు, తమ్ముడు రోల్ కూడా చాలా బాగుంటాడు ఇప్పుడు కూడా అని గుర్తించి మీకు మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సైడ్ నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మాట నాకు మంచి బలాన్ని ఇస్తూ అది నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. అవుతుంది సార్. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఏంటంటే అందరికీ చెప్పేది ఏంటంటే జీవితంలో ఎప్పుడూ కూడా దేన్ని కూడా స్ట్రెస్గా తీసుకోవద్దు. అంటే దేన్నైనా కూడా స్ట్రెస్గా తీసుకోకుండా ప్రతి దాన్ని కూడా ఒక సంతోషంగా నవ్వుతా తీసుకోండి. దాని వెనకుండేది తర్వాత మీకే అర్థమవుతుంది. ఏదైనా కూడా ఇప్పుడున్న జనరేషన్ కానీ ఎవరికైనా కూడా పెద్దవాళ్ళని గౌరవించండి, తల్లిదండ్రులు గౌరవించండి, వాళ్ళ దగ్గర మీ మన్నలను పొందండి, వాళ్ళకి మీరు చేదోడు వాదోడుగా ఉండండి. ఇంతకు మించి ఇంకేం లేదు. దైవబలం మీ వెనుకుంటుంది, దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతాడు. అందరికీ చెప్పేది ఇదే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని జాగ్రత్త చూసుకోవాలా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఓ సోల్జర్ లాగా
వాళ్ళకి తోడుగా నీడని ఇచ్చిన వాళ్ళని మర్చిపోకుండా ఎప్పుడు వారి వెనక ఉండండి. ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకుంది ఏం లేదు. ఆల్ ఈజ్ వెల్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, రోషన్ థ్యాంక్ యూ గారు. సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.